వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా మై సిజిహెచ్ఎస్ ఐఓఎస్ యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం? సో సిజిహెచ్ఎస్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హెల్త్ సెక్టార్కి ఏవైతే మన స్కీమ్స్ అనేవి అప్లై అవుతూ ఉన్నాయో, అంటే మనకి ఇన్సూరెన్స్ కానీ లేదా మనకి రియంబర్స్మెంట్ వస్తుంది. రియంబర్స్మెంట్ మెడికల్ క్లెయిమ్ అనేది మనం ఇప్పుడు ఆరోగ్య బీమా అనేది మనం ఎలా తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఈ సిజిహెచ్ఎస్ స్కీమ్స్ ద్వారానే అందరికీ అప్లై అవుతుందన్నమాట. అందుకోసము అందరికీ ఒక సేవలు అనేవి అందుబాటులోకి రావడానికి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఈ మై సిజిహెచ్ఎస్ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఐఓఎస్ యాప్ అంటున్నాం. ఐఓఎస్ అంటే ఏం లేదు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. జనరల్గా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం చూసేది ఎక్కడ మొబైల్ ఫోన్స్లో మనం ఎక్కువగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఈ యొక్క ఐఓఎస్ యాప్ ఏదైతే ఉందో మై సిజిహెచ్ఎస్ యాప్ ద్వారా అందరికీ వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్లోనే ఈ యొక్క హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ వారు నిర్ణయించడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి స్కీమ్స్కి సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఈజీగా సేవలు అందుబాటులో అవ్వాలి, వాళ్ళు దానిలో ఉన్నటువంటి అన్ని వస్తువులన్నీ ఈజీగా వినియోగించుకోవాలని తెలియజేశారనమాట. అండ్ దీనిలో ఏంటంటే ప్రతి పర్సన్ యొక్క అంటే ఆ సిజిహెచ్ఎస్ యాప్ని వినియోగించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో ఉంచుతారనమాట. అంటే మనకి సంబంధించినటువంటి హెల్త్ రికార్డ్స్ మనం చూసుకోవడానికి వీలు కలుగుతుంది. అండ్ దాంతోపాటు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్స్ కూడా మనం ముందుగానే సెట్ చేసుకోవడానికి ఈ మై సిజిహెచ్ఎస్ యాప్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎన్ఐసి హిమాచల్ ప్రదేశ్ అండ్ ఎన్ఐసి హెల్త్ టీమ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఎన్ఐసి అంటే ఏం లేదు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డేటా కలిగి ఉండేటువంటి విభాగం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఎన్ఐసి హిమాచల్ ప్రదేశ్ అండ్ ఎన్ఐసి హెల్త్ టీమ్కి సంబంధించినటువంటి టీం వాళ్ళు అండ్ ఎన్ఐసి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి టీం వాళ్ళు కలిసి మై సిజిహెచ్ఎస్ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క యాప్ ద్వారా ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనేది చాలా సెక్యూర్డ్గా గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి ఈజీగా హెల్త్ పరంగా అవసరమైనటువంటి సేవలు అనేవి వినియోగదారులకి సరిగ్గా అందే విధంగా గుర్తింపు ద్వారా తీసుకుని వచ్చారు. ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ అనమాట. అంటే ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళ డేటా అందులో ఖచ్చితంగా నమోదవుతుంది, లైక్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇటువంటి డేటా అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటి, మెడిసిన్ హిస్టరీ, వాళ్ళకి ఏవైతే మందులు ఇచ్చారో వాటి హిస్టరీ, వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది మొత్తం ఉంటుందన్నమాట. వాళ్ళని కనుక ఏదైనా నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళమని కనుక సజెషన్ చేస్తే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నటువంటి సమాచారం కూడా వాళ్ళు అక్కడ అందిస్తారనమాట. దాంతోపాటు అక్కడ కావాల్సినటువంటి ఫీజు, అక్కడ ఇచ్చేటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ ఉండేటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఈ యొక్క యాప్ ద్వారా అందించబడుతుంది. అంటే ఫీజు అనేది మెడికల్కి అవసరమైనటువంటి ఫీజు ముందుగా చెల్లించినప్పుడు తర్వాత అవి మన బ్యాంక్ అకౌంట్కి వచ్చాయా లేదా అని చూసుకోవడానికి కూడా ఈ యొక్క యాప్ ద్వారా ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ వెల్నెస్ సెంటర్స్ని చూసుకోవచ్చు. ఇండెక్స్ కార్డ్ ద్వారా ఒక స్పెషలైజ్డ్ నెంబర్ అనేది క్రియేట్ చేసి ఐడెంటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత మన రిపోర్ట్స్ అండ్ మన హెల్త్ డేటా రిపోర్ట్ అనేది మనం ఈ మై సిజిహెచ్ఎస్ యాప్ ద్వారా చూసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆర్ఎన్ రవి గారు అనమాట. సో ఆయన తమిళనాడు యొక్క గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన రీసెంట్గా పరమవీర చక్ర గార్డెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే చెన్నైలో. ఈ పరమవీర చక్ర గార్డెన్ యొక్క ప్రత్యేకత ఏంటి? సో పరమవీర చక్ర గార్డెన్లో స్టాచ్యూస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. పరమవీర చక్ర పొంది ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్టాచ్యూస్ అనేవి ఈ గార్డెన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఒక గుర్తింపు అనేది ఆ యొక్క చెన్నైలో వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ తమిళనాడు గవర్నర్గా వర్క్ చేస్తున్నటువంటి రవీంద్ర నారాయణ రవి గారు అనమాట. ఆయన పూర్తి పేరు వచ్చేసి రవీంద్ర నారాయణ రవి, ఆర్ఎన్ రవి అంటే. ఆయన ఈ పరమవీర చక్ర గార్డెన్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాంచి మహేశ్వరి విద్యా మందిర్ అనే ప్లేస్లో, తాంబరం అనమాట. తాంబరంలో ఉన్నటువంటి కాంచి మహేశ్వరి విద్యా మందిర్లో
ఈ యొక్క గవర్నర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది, ఒక గార్డెన్ని. అండ్ ఇందులో ఏంటంటే 21 మంది ఈ యొక్క పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు అనేవి ఏర్పాటు చేశారు. అండ్ రవీంద్ర నారాయణ రవి గారు అయితే ఒక ఇండియన్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆయన సీనియర్ బ్యూరోక్రాట్. అండ్ దాంతోపాటు ఆయన తమిళనాడు రాష్ట్రానికి 15వ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు ప్రెసిడెంట్. ఇంతకుముందు నాగాలాండ్ ప్రాంతానికి, మేఘాలయ ప్రాంతానికి కూడా ఆయన గవర్నర్గా సేవలు అందించడం జరిగింది. అండ్ పరమవీర చక్ర పొందారంటే వాళ్ళు చాలా మంచి గొప్ప వ్యక్తులుగా మనం పరిగణిస్తుంటాం. వాళ్ళని నివాళులు అర్పించడానికి, గుర్తింపునివ్వడానికి ఇలా ఒక గార్డెన్ ఏర్పాటు చేయడం చెన్నై ప్రాంతంలో అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఫోర్బ్స్ పత్రిక యొక్క బిలియనియర్స్ లిస్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. రీసెంట్గా ఒకసారి రిలీజ్ చేశారు, బట్ ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు కూడా టైం లైన్లో మారిపోతుంటాయి. బట్ రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఈ రిలీజ్ డేటా అనేది రిలీజ్ చేశారు. సో ముఖేష్ అంబానీ గారు అయితే 9th పొజిషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క ఫోర్బ్స్ యొక్క జాబితాలో, బిలియనియర్స్ లిస్ట్లో. ఆయన యొక్క టోటల్ అసెట్స్ మొత్తం ఎంత ఉంది అంటే $116 బిలియన్ అనేది గుర్తించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా ఏషియా ప్రాంతంలోని చాలా ధనవంతుడైన వ్యక్తిగా మన అంబానీ గారు నిలిచారు. అండ్ దాంతోపాటు ఈ యొక్క జాబితా మొత్తంలో ఫస్ట్ పొజిషన్లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బెర్నార్డ్ ఆర్నాల్ట్ గారు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరికన్నా కూడా ఎక్కువగా లైన్లో ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి అనమాట. $233 బిలియన్ల అమౌంట్ తోటి బెర్నార్డ్ ఆర్నాల్ట్ గారు ఫస్ట్ పొజిషన్లో రావడం జరిగింది. సో ఈ యొక్క ఫోర్బ్స్ 2024 జాబితా ఏదైతే ఉందో అందులో నియర్లీ 2781 బిలియనియర్స్ జాబితా అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళ మొత్తం అందరి యొక్క ఆస్తి ఎంత ఉండొచ్చు మొత్తం వరకు అంటే 14.2 ట్రిలియన్ల వరకు కూడా వాళ్ళ అందరి ఆస్తులు అనేవి ఉంటుందని ఒక అంచనా అనమాట. అండ్ యుఎస్, చైనా అండ్ ఇండియా ఈ 3 ప్రాంతాల్లో బిలియనర్స్ కౌంట్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతుల జాబితాలో మన ఇండియా నుంచి, చైనా నుంచి, యుఎస్ నుంచి ఆ జాబితా అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. అండ్ దాంతోపాటు బీజింగ్లో ఉన్నటువంటి బిలియనర్స్ కౌంట్ కన్నా మన ముంబైలో ఉన్నటువంటి బిలియనర్స్ అంటే ధనవంతుల యొక్క జాబితా అనేది రీసెంట్ టైంలో పెరుగుతుంది అనమాట. సో డీటెయిల్స్ పరంగా ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఆర్నాల్డ్ బెర్నార్ట్ గారు, సెకండ్ పొజిషన్ ఎలాన్ మస్క్, థర్డ్ పొజిషన్ జెఫ్ బెజోస్, ఫోర్త్ పొజిషన్ మార్క్ జూకెన్బర్గ్, ఫిఫ్త్ పొజిషన్ లారీ ఎల్లిసన్, సిక్స్త్ వారెన్ బఫెట్, సెవెంత్ పొజిషన్ బిల్ గేట్స్, ఎయిత్ సివి బాల్మర్ అండ్ ముఖేష్ అంబానీ గారు $116 బిలియన్ల అమౌంట్ తోటి 9th పొజిషన్లో ఉన్నారు. జపాన్ వాళ్ళు ఈ వీసాస్ అనేవి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అది కూడా మన ఇండియన్ టూరిస్టుల కోసం ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే రీసెంట్గా జపాన్ అండ్ మన దేశం ప్రధానులు కలిసి కొంచెం మాట్లాడుకొని టైఅప్స్ అనేవి చేయడం వల్ల 2 దేశాల మధ్య సానుకూల దృక్పథంతో మన దేశం యొక్క టూరిస్టుల కోసం ఈ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ వీసా ద్వారా మన దేశం నుంచి టూరిస్టులు వెళ్ళి జపాన్ని సందర్శించుకోవడానికి 90 రోజుల పాటు అక్కడ జీవించి ఆ ప్రదేశాలను తిరగడానికి కావాల్సినటువంటి వీసా అనేది ఈజీగా అవైలబుల్ అయ్యేలాగా జపాన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫెసిలిటీ అనేది మన దేశానికి ఇచ్చారనమాట. సో ఫిజికల్ వీసా జనరల్గా తీసుకోవడానికన్నా కూడా ఈ వీసా అనేది ఈజీగా అవైలబుల్ అయ్యేలాగా చేశారు. విఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నుంచి మనం ఈ యొక్క ఈ వీసాస్ అనేవి పొందుకోవడానికి వాళ్ళ ఒక గుర్తింపు అనేది మనకు కల్పించారనమాట. విఎఫ్ఎస్ గ్లోబల్ అనేది ప్రపంచం మొత్తం మీద కూడా ఈ పాస్పోర్ట్స్, వీసాస్ అరేంజ్ చేసేటువంటి ఒక సంస్థ అనమాట, ప్రైవేట్లీ ఓన్డ్ సంస్థ. బట్ ఈ పాస్పోర్ట్, వీసాస్ పరంగా కావాల్సినటువంటి అనుమతులన్నింటినీ కూడా ఇది చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ సంస్థ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా కూడా వీసాస్, పాస్పోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏదైతే ఈ వీసా అని చెప్తున్నామో అది ఎలక్ట్రానిక్ వీసా అనమాట. అది ఒక డిజిటల్ వీసా లాగా మనకి ఇష్యూయన్స్ అనేది ఇస్తారు. మనకు ఒక చిన్న బార్ కోడ్ తోటి ఒక వీసా అనేది మనకి జారీ చేస్తారు. మనం జస్ట్ వెళ్ళేటప్పుడు మనకు ఆ బార్ కోడ్తో ఇచ్చినటువంటి వీసా ఏదైతే ఉందో దాన్ని చూపిస్తే సరిపోతుంది. మన వీసా రిజిగ్నేషన్ లాగా, గుర్తింపు లాగా మనకు కార్డు లేకపోయినా ఈ యొక్క డిజిటల్ వీసా ఏదైతే ఉందో దాన్ని చూపిస్తే మనకి ఈజీగా వీసా వచ్చిందని అందరికీ తెలుస్తుంది అనమాట జపాన్కి వెళ్ళడానికి. అండ్ మనకి ఫ్రెండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం మన దేశం యొక్క రీసెంట్గా ర్యాంక్ ఎంత ఉందంటే 82వ ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఈ 82వ ర్యాంక్ ద్వారా నియర్లీ మన దేశం యొక్క పాస్పోర్ట్తో 62 దేశాల్లో
మనం పర్యటించేటువంటి వెసులుబాటు అనేది మనకు ఉందన్నమాట. సో రీసెంట్గా అయితే జపాన్ వాళ్ళు ఈ వీసా అనేది కల్పించడం జరిగింది. ఈజీగా ఎలక్ట్రానిక్ వీసా అనేది. దీని ద్వారా భారతీయ టూరిస్టులు వీసాని 90 రోజుల పాటు జపాన్ మొత్తం తిరగడానికి కావాల్సినటువంటి వీసా అనేది ఇండియన్ టూరిస్టులకి లభించబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.